జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మనకి ధ్యాన యుఎస్ఏ ద్వారా జ్ఞానాన్ని అందిస్తున్న మన మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భగవద్గీత సారం అంటే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రపంచ మానవాళికి అందించినటువంటి ఆ భగవద్గీత జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మరి వ్యాస భగవానుడు దీన్ని విఘ్నేశ్వరుడు ద్వారా రాయించి ప్రపంచానికి ఈ మానవాళికి అందించాడు. ఇక్కడ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు, మరి దాన్ని మనము అంటే మానవాళి మన జీవితాల్లో దాన్ని అన్వయించుకొని మన జీవితంలో కష్టము, నష్టము, దుఃఖం వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటాలి, ఎంతో విస్తారంగా ప్రతిదీ కూడా మీకు భగవద్గీతలో లేనిది ఏం లేదు. సమస్త జ్ఞానము భగవద్గీతలో ఉంది. సో మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో స్టార్టింగ్ మనకి పరమాత్మ ఏం చెప్తాడు చూద్దాం. సంజయ ఉవాచ అని ఉంటుంది. మరి ఇక్కడి నుంచి మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనా. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనా. మరి సంజయుడు చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటే అర్జునుడు కనులలో అశ్రువులు నిండి ఉండెను, అవి అతని వ్యాకుల పాటును శోకమును తెలుపుచుండెను. మరి అట్లుండిన అర్జునుడితో పరమాత్మ ఇలా చెప్తున్నాడు. అంటే ఎలా ఉన్నాడు అర్జునుడి పరిస్థితి అంటే, శోకం అంటే ఏం చేయాలో తెలియదు, కర్తవ్యం తెలియదు, ఏడుస్తా ఉన్నాడు. ఏం చేయాలి అంటే, ఇట్లే మానవుడు ఏమంటే తనకు రకరకాల పరిస్థితులు అంటే ఇప్పుడు నిత్య జీవితంలో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరి జీవితాల్లో ఒకే రకంగా ఉండవు. ఎవరి జీవితాల్లో నేర్చుకునే పాఠాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో ఏం చేయాలో తెలియదు, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి పరిణామ క్రమంలో అంటే రకరకాల ఇబ్బందులు ఎవరి జీవితం అయినా కానీ ఎన్నో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. మరి ఇది మనం ఫేస్ చేయాలనుకున్నప్పుడు
మరి అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలి అంటే మనము ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఒక ఆవిడ ఉంది. సరే, ఆమె హ్యాపీగా ఉంది ఇంట్లో. ఒకే ఒకే కొడుకు ఆమెకి. ఆమెకి ఒక ఫోనొచ్చింది. ఆ ఫోన్ సారాంశం ఏమంటే, "మీ కొడుకు యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో ఉన్నాడు ఎమర్జెన్సీ వార్డ్‌లో. మీరు రండి." ఉన్నది ఒకే కొడుకు. విపరీతమైన ఆందోళన, భయము అన్నీ వచ్చేసినాయి ఆమెకి. ఏం చేయాలో దిక్కు తోచలేదు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఎవరి జీవితాల్లో అయినా ఉంటాయి. మరి ఇట్లాంటి పరిస్థితి ఇది అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. అంతా నా వాళ్ళు. మరి యుద్ధం చేయాలా వద్దా? ఎవరిని చంపాలా? తికమక పడిన స్థితి. అంటే చూడండి, ఒక సంఘటన మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేసేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే భయం. మరి ఈ భయాన్ని అంటే పరిస్థితులు అందరికి ఎదురవుతాయి. అందరికీ ఎదురవుతాయి. పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. మరి దాన్ని దాటి ఎలా ముందుకెళ్ళాలి అనేది ఇక్కడ మనము ఇంకొక శ్లోకం ద్వారా తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అర్జునుడి పరిస్థితి ఎలా ఉంది? శోకంతో ఉన్నాడు. మరి మనసు అలజడిగా ఉంది. అట్లాంటి అర్జునుడితో పరమాత్మ ఏం చెప్తున్నాడు? కాబట్టి ఇక్కడ అర్జునుడంటే అర్జునుడికి అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ భగవద్గీత మనల్ని, మనం చాలా వరకు మనం అనుకున్నది జరగలేదు అనే బాధ, ఆ దుఃఖంతో ఉంటాము. మరి ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భయము, సంఘటనలు ఎదురైనప్పుడు భయంతో ఉంటాం. ఏం చేయాలి? మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా ఫేస్ చేయాలి? ఎట్లా ఈ భయాన్ని అధిగమించాలి? మళ్ళా ఇంకా చెప్తున్నాడు ఏమంటే, కుతస్ కుతస్త్వాకష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జునా. ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఫస్ట్ పరిస్థితి, అర్జునుడి పరిస్థితి ఇది యుద్ధరంగంలో. ఏంటి? అతని కళ్ళలో నీళ్లున్నాయి. మరి అవి అతని వ్యాకులపాటును, శోకాన్ని తెలుపుతా ఉన్నాయి అని ఆ సంజయుడు చెప్పాడు. ఇప్పుడు దానికి సమాధానంగా అర్జునుడిని చూసి పరమాత్మ ఇలా చెప్తున్నాడు. ఏమంటే, కుతస్త్వాకష్మలమిధం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జునా. అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున, నీకు ఈ తగని సమయంలో ఇలాంటి మోహం ఎట్లా దాపురించింది? మరి అనార్యజుష్టం. అనార్యజుష్టం అంటే శ్రేష్ఠుడైన వాడు ఎప్పుడూ ఇలా ఉండడు. శ్రేష్ఠుడైన వాడు ఎప్పుడూ శోకించడు. శ్రేష్ఠుడైన వాడు ఎప్పుడైనా భయపడ్డు. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? ఏడుస్తా ఉన్నావు. మరి ఇక్కడ అనార్యజుష్టం మళ్ళా అకీర్తికరం అర్జున, అసర్ఘ్యం. మరి ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే, ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తా ఉందనుకోండి. కుటుంబ సభ్యులు, తల్లో, తండ్రో ఎవరో తిట్టారు. దానికి ఆ అమ్మాయి ఏడుస్తా ఉంది.
రోజంతా ఏడ్చిందనుకోండి, అమ్మాయికి ఏమొస్తది? రోజు ఏడుస్తా ఉంటే ఏమైతది? తలనొప్పొస్తది.